before going to the directly to the class, so first let me ask you a question. What is meant by DevOps or as purpose of DevOps? మీరేమనుకుంటున్నారు అసలు DevOps అంటే ఏంటి, దాని పర్పస్, ఎనీ ఐడియా? మరి ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? ఆన్లైన్ ఎనీ ఐడియా పర్పస్ ఆఫ్ DevOps? So let me tell you. ఫర్ సపోజ్ మీరున్నారండి, మీరు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఫుడ్ని ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఒక ఫుడ్ని స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్డర్ చేస్తుంటే సేమ్ ప్యాకెట్ ఆఫ్ బిర్యానీ, లెట్స్ సే ఒక ప్యాకెట్ ఆఫ్ బిర్యానీని స్విగ్గీలో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ ప్యాకెట్ ఆఫ్ బిర్యానీని మీరు జొమాటోలో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో స్విగ్గీ వాడేమో నాకు 30 minutes అనే టైం పడుతుంది అంటున్నాడు. ఓకేనా? టు డెలివరీ యువర్ బిర్యానీ 30 minutes ఆఫ్ టైం అంటున్నాడు. యాజ్ వెల్ యాజ్ జొమాటో వాడు ఏమంటున్నాడు, 1 hour పడుతుంది అంటున్నాడు. ఓకేనా? సేమ్ ప్యాకెట్ ఆఫ్ బిర్యానీ జొమాటో వాడు 1 hour పడుతుంది అంటున్నాడు, స్విగ్గీ వాడేమో 30 minutes పడుతుంది అంటున్నాడు. సో అబ్సల్యూట్గా మీరు ఏం చూస్ చేసుకుంటారు? స్విగ్గీ, రైట్? So in the same manner, if you want to deliver any application into the market లోకి ఏదన్నా కానీ ఒక అప్లికేషన్ని మీరు ఇంట్రడ్యూస్ చేద్దామన్నా, డెలివరీ చేద్దామన్నా ఏదైనా సాఫ్ట్వేర్ని, DevOps is the fastest way. ఓకేనా? DevOps is the fastest way to deliver any application into the market. అర్థమైందా? ఆ రోజు మళ్ళీ రిపీట్ చేయాలి. Why DevOps? To deliver any application into the market is the way to deliver అన్నమాట. సో ఫాస్టెస్ట్ వే. అర్థమైందా? ఆ రోజు మళ్ళీ రిపీట్ చేయాలి. ఆన్లైన్ యా. నౌ సో పర్పస్ ఆఫ్ DevOps is used to deliver any application into the market very fastest way అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక అప్లికేషన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా ఒక సర్టెన్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది అన్నమాట. ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, నథింగ్ బట్ SDLC అంటారు. ఏమంటారు? SDLC. సో మనం ఏంటి? హ్యూమన్స్కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, హ్యూమన్ లైఫ్ సైకిల్. అలానే ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయాలన్నా, మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలన్నా కానీ ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది, నథింగ్ బట్ SDLC అంటారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇప్పుడు మనం హ్యూమన్స్ ఉన్నాం కదా, సో ఒక హ్యూమన్ని అచీవ్ చేయడానికి 2 members కావాలి. ఎవరు? మెన్ అండ్ ఉమెన్ కదా. సేమ్ అలానే ఒక సాఫ్ట్వేర్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలంటే, ఆర్ ఒక సాఫ్ట్వేర్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలంటే 2 teams కావాలి. వన్ ఈజ్ డెవలప్మెంట్ టీమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆపరేషనల్ టీమ్. ఓకేనా? సో వన్ ఈజ్ డెవలప్మెంట్ టీమ్, సెకండ్ వన్ ఈజ్ ఆపరేషనల్ టీమ్. ఓకేనా? సో నథింగ్ బట్ డెవ్ టీమ్ అండ్ దెన్ ఆపరేషనల్ టీమ్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ దే డు ప్లాన్. ఓకేనా? నెక్స్ట్ కోడ్, బిల్డ్ అండ్ దెన్ టెస్ట్. నెక్స్ట్ డిప్లాయ్, ఆపరేట్ అండ్ దెన్ మానిటర్. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని ఆపరేషనల్ టీమ్ వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఈ ప్లాన్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటి, బిల్డ్ అంటే ఏంటి? ఓకేనా? నెక్స్ట్ డిప్లాయ్ అంటే ఏంటి, ఆపరేట్ అంటే ఏంటి, మానిటర్ అంటే ఏంటి? సో లెట్ us see 1 by 1 అన్న. ఓకేనా? సో నేను మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. డెవాప్స్ అనే వాళ్ళు ఎటువంటి కోడింగ్ రాయరండి. ఓకేనా? సో డెవాప్స్ అనే వాళ్ళు ఎటువంటి కోడింగ్ రాయరు, జస్ట్ దే డు మానిటర్ అండ్ దెన్ మెయింటైనింగ్ ద ఇన్ఫ్రా. సో అది ఎలా ఏంటి అని నేను చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డెవ్ టీమ్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు? ప్లాన్. ఓకేనా? లెట్ us see 1 by 1. సో ఫస్ట్ ఈ ప్లాన్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ మీరు ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారు? ఆ బిల్డింగ్కి సంబంధించిన ప్లాన్ని, నథింగ్ బట్ మీరు ఎన్ని స్టేర్స్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? ఆ స్టేర్స్లో మీరు ఎన్ని ఫ్లాట్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ ఆ బిల్డింగ్లో మీరు ఎంత స్పేస్ని ఆక్యుపై చేద్దాం అనుకుంటున్నారు. నథింగ్ బట్ ఈ స్పేస్ని మీరు బెడ్రూమ్కి, ఈ స్పేస్ని మీరు కిచెన్కి, ఇలా ఒక సర్టెన్ ప్లాన్ ఉంటుంది కదా. ఎంత డ్యూరేషన్లో మీరు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు, యాజ్ వెల్ యాజ్ ఎంతమంది
వర్కర్స్ ని మీరు ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు, యాజ్ వెల్ యాజ్ ఎంత మీ బడ్జెట్ ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇవంతా కూడా ఒక ప్లాన్ ఉంటుంది. సేమ్ అలానే మీరు మీ అప్లికేషన్ ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లాన్. ఈ ప్లాన్ లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే, ఫస్ట్ మీరు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. అప్లికేషన్ ఇస్ నథింగ్ బట్ ఫర్ సపోజ్ మీరు పేటిఎం అనే ఒక అప్లికేషన్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా, ఫస్ట్ అప్లికేషన్ నేమ్ పేటిఎం. ఓకే, ఈ పేటిఎం లో మీరు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ సర్వీసెస్ అంటే ఏంటి, రీఛార్జ్, బ్యాంక్ ట్రాన్సాక్షన్, మూవీ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఇలా. ఓకేనా, ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ని మీరు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ 1 is name of the application. Point number 2 is services. Services are nothing but recharge, bank transaction, movie tickets, train tickets, ఇలా. ఓకేనా, నెక్స్ట్ మీరు మీ అప్లికేషన్ ని ఏ లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. .NET, జావానా, ఆర్ఎల్ సిఆ. సో ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకొని మీరు మీ అప్లికేషన్ ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ మీరు మీ అప్లికేషన్ కి ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మనకి కరెంట్లీ 2 టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి అనమాట, మోనోలిథిక్ అండ్ మైక్రో సర్వీసెస్. ఈ మోనోలిథిక్ అంటే ఏంటి, మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి, నేను అప్కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాను. సో పాయింట్ నెంబర్ 4 is ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్, విచ్ ఆర్కిటెక్చర్. ఓకేనా, పాయింట్ నెంబర్ 5 మీరు మీ అప్లికేషన్ ని ఏ క్లౌడ్ లో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. అజూర్ లో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారా, ఆర్ఎల్స్ AWS లో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారా. ఓకేనా, సో ఇవన్నీ కూడా అండర్ కమ్స్ ప్లాన్ అన్నమాట. ఓకేనా, వన్స్ ప్లాన్ అనేది అయిపోయింది, నెక్స్ట్ ఈ ప్లాన్ లోనే సేమ్ మళ్ళీ ఎంతమంది డెవలపర్స్ ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా వస్తుంది. ఓకేనా, అర్థమైన ప్లాన్ ఆ రోజు మళ్ళీ రిపీట్ చేయాలి. నౌ ప్లాన్ తర్వాత ఏంటి, కోడ్. ఓకేనా, నెక్స్ట్ వన్ కోడ్ అన్నమాట. సో కోడ్, ఇప్పుడు మనం ప్లాన్ లో లెట్స్ సే ఒక 5 డెవలపర్స్ ని ఇన్వాల్వ్ చేసాము. లెట్స్ సే ఎంతమంది డెవలపర్స్ ని ఇన్వాల్వ్ చేసాము, 5 డెవలపర్స్ ని ఇన్వాల్వ్ చేసాము. ఓకేనా, ఈ 5 డెవలపర్స్ కూడా ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ మనం రీఛార్జ్, బ్యాంక్ ట్రాన్సాక్షన్, మూవీ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఇవన్నీ కూడా సర్వీసెస్ కదా. ఈ 5 డెవలపర్స్ కూడా ఈ సర్వీసెస్ కి సంబంధించిన కోడ్ ని రాయడం మొదలు పెడతారు. ఓకేనా, డెవలపర్స్ అనేవాళ్ళు కోడ్ ని రాస్తారు. వన్స్ కోడ్ అనేది అయిపోయిన తర్వాత ఆ కోడ్ ని బిల్డ్ చేస్తారన్నమాట. ఓకేనా, ఆ కోడ్ ఏం చేస్తారు, బిల్డ్ చేస్తారు. ఇక్కడ అగైన్ బిల్డ్ అంటే ఏంటి, బిల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే కోడ్ ఫైనల్ గా అవుట్పుట్ వస్తుందో, ఏదైతే కోడ్ ని డెవలపర్స్ రాస్తారో ఆ కోడ్ ని తీసుకువచ్చి ఒక చోట స్ట్రక్చర్ ఫార్మాట్ లో అరేంజ్ చేస్తారు. ఓకేనా, లెట్స్ నా దగ్గర ఒక 5 డెవలపర్స్ ఉన్నారు. 5 డెవలపర్స్, డెవలపర్ 1 ఏం చేశాడంటే ఫ్రంట్ ఎండ్ పార్ట్ రాశాడు, HTML పార్ట్ రాశాడు. ఓకేనా, డెవలపర్ 2 ఏం చేశాడంటే నాకు లాజిక్ పార్ట్ రాశాడు, అంటే జావా రాశాడు. సో డెవలపర్ 3 ఏం చేశాడంటే అగైన్ డేటాబేస్ కి సంబంధించిన కోడ్ రాశాడు. ఓకేనా, సో ఇక్కడ డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ రాయడం మొదలుపెట్టారు. రాసిన కోడ్ ని ఒక చోటకు తీసుకొచ్చి స్ట్రక్చర్ ఫార్మాట్ లో అరేంజ్ చేయడమే బిల్డ్ అండి. అర్థమైందా, అరుసు మళ్ళీ రిపీట్ చేయాలి. పాయింట్ క్లియరా, ఆన్లైన్ పాయింట్ క్లియరా, అరుసు మళ్ళీ రిపీట్ చేయాలి. Clear. యా, నౌ బిల్డ్ తర్వాత టెస్ట్ చేస్తారండి. ఓకేనా, వన్స్ మన అప్లికేషన్ అనేది బిల్డ్ అయిన తర్వాత టెస్ట్ చేయాలి. లెట్స్ సే ఫర్ సపోజ్ మన అప్లికేషన్ అనేది ఒక డెవలపర్ రీఛార్జ్ కి సంబంధించిన ఆర్ఎల్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన కోడ్ రాశాడు. ఓకేనా, ఆ యూజర్ ఏం చేస్తున్నారు, యూజర్స్ ఆర్ ట్రైయింగ్ టు యాక్సెస్ కదా. సో యూజర్ అనేవాడు ఈ బ్యాంక్ లో 1 lakh ని డిపాజిట్ చేసుకున్నాడు, 1 lakh ని డిపాజిట్ చేశాడు. కానీ అతను పేటిఎం అనే ఒక అప్లికేషన్ యూజ్ చేసుకొని అతను బ్యాంక్ ని యాక్సెస్ చేసుకుంటుంటే అతనికి ఏం కనిపిస్తుంది, ఓన్లీ 1000 మాత్రమే కనిపిస్తుంది. ఇది ఎర్రరే కదా. సో యాక్చువల్గా అతని దగ్గర ఎంత ఉన్నాయి, 1 lakh ఉంది. కానీ పేటిఎం అనే ఒక అప్లికేషన్ యూజ్ చేసుకొని అతను బ్యాంక్ ని యాక్సెస్ చేసుకుంటుంటే అతనికి ఎంత చూపిస్తుంది, 1000 మాత్రమే చూపిస్తుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా, బగ్స్ ఉన్నాయా, అవన్నీ కూడా ఈ టెస్టింగ్ అనే ఒక ఫేజ్ లో కవర్ అయిపోతుంది అనమాట. ఈ టెస్టింగ్ అనే వాళ్ళు ఎవరు చేస్తారు, టెస్టర్స్ చేస్తారు. ఓకేనా,
నో టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్స్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి డిప్లాయ్ అండి. నెక్స్ట్ పేజ్ ఏంటి? డిప్లాయ్. అగైన్ ఈ డిప్లాయ్ అంటే ఏంటి? ఏదైతే టెస్ట్ కేసెస్ పాస్ అయిన కోడ్ 100%, అగైన్ రిపీట్ చేస్తున్నాను, 100% టెస్ట్ కేసెస్ పాస్ అయిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని తీసుకెళ్ళి సర్వర్లో పెట్టడమే డిప్లాయ్మెంట్ అంటారు. ఆ కోడ్ని తీసుకెళ్ళి సర్వర్లో పెట్టడమే డిప్లాయ్మెంట్ అంటారు అనమాట. ఓకేనా? నథింగ్ బట్ డిప్లాయ్. ఏదైతే 100% టెస్ట్ కేసెస్ పాస్ అయిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని తీసుకెళ్ళి సర్వర్లో పెట్టడమే డిప్లాయ్మెంట్ అంటారు. నథింగ్ బట్ డిప్లాయ్. ఓకేనా? ఆన్లైన్ క్లియరా? ఆన్లైన్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఆన్లైన్ నో. సో నెక్స్ట్ ఫేజ్ ఆపరేట్ అండి. సో ఎప్పుడైతే నేను నా కోడ్ని, ఓకేనా, నా కోడ్ని సర్వర్లో డిప్లాయ్ చేశాను, సో అప్లికేషన్ అనేది అప్ అయింది, అప్లికేషన్ అనేది యాక్సెస్ అవుతుంది. సో ఎప్పుడైతే నా అప్లికేషన్ అనేది సర్వర్లో ఉందో ఆటోమేటిక్గా యూజర్స్ అనే వాళ్ళు ట్రైన్ టు యాక్సెస్, రైట్? సో ఎప్పుడైతే యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేసుకుంటున్నారో నా అప్లికేషన్ని, ఓకేనా, ఆటోమేటిక్గా నా సిపియు కానీ ర్యామ్ కానీ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా? యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేసుకున్నప్పుడు నా సర్వర్ యొక్క సిపియు కానీ ర్యామ్ కానీ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో సిపియు కన్జంప్షన్ కానీ ర్యామ్ కన్జంప్షన్ కానీ ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా సర్వర్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఓకే, నెక్స్ట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంకి వెళ్ళినప్పుడు సిపియు కానీ ర్యామ్ కానీ ఇంక్రీజ్ అయినప్పుడు సర్వర్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ సర్వర్ అనేది డౌన్ అయిన తర్వాత నా అప్లికేషన్ యాక్సెస్ చేసుకోగలరా? యాక్సెస్ చేసుకోవాలి. సో అలా సర్వర్ని డౌన్ అవ్వకుండా 24/7 అవైలబిలిటీగా ఉండేటట్టు చూసేది ఆపరేటర్. దీన్ని ఆపరేషనల్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఆ డిప్లాయ్ కూడా ఆపరేషనల్ టీమ్ వాళ్ళే చేస్తారు. సో ఆపరేషన్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ డిప్లాయ్ అండ్ దెన్ ఆపరేట్ అనమాట. సో సర్వర్ అనేది డౌన్ అవ్వకుండా 24/7 అవైలబిలిటీ ఉండేటట్టు చూసేది ఆపరేషన్ టీమ్. నెక్స్ట్ మానిటర్ అండి. సో ఈ మానిటర్ అంటే ఏంటంటే, అగైన్ నా సర్వర్ ఉంది, నా సర్వర్లో ఏం రన్ అవుతుంది? అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. అప్లికేషన్ అనేది రన్ అయినప్పుడు యూజర్స్ అనే వాళ్ళు ట్రైన్ టు యాక్సెస్ కదా. సో ఎప్పుడైతే యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేసుకుంటున్నారో నా అప్లికేషన్ని, ఆటోమేటిక్గా నా సర్వర్ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో నథింగ్ బట్ సిపియు కానీ అగైన్ అండ్ దెన్ ర్యామ్ కన్జంప్షన్ కానీ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అయినప్పుడు అగైన్ నా సర్వర్ యొక్క కెపాసిటీని కూడా పెంచుతూ ఉండాలన్నమాట. అంటే నథింగ్ బట్ సిపియు కానీ ర్యామ్ కానీ ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి? ఎట్ సర్టెన్ పాయింట్కి రీచ్ అవుతుంది అన్నప్పుడు సిపియు కానీ ర్యామ్ కానీ ఇంక్రీజ్ చేయాలి. బై ద ఇంక్రీజ్, ఆ ఇంక్రీజ్ అనేది ఎలా చేస్తాం? మానిటర్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రం. ఓకేనా? మానిటరింగ్ అనే ఒక పార్ట్లో సిపియుని ఆర్ఎల్స్ ర్యామ్ కానీ ఇంక్రీజ్ అవుతుందని తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాన్ని బట్టి మనం సిపియుని కానీ ర్యామ్ కానీ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మానిటరింగ్ అనేది అర్థమవుతుందో సిపియు యొక్క ర్యామ్ యొక్క యూటిలైజేషన్ ఎలా ఉంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనే ఒక పాయింట్ అనేది మనకి ఇక్కడ మానిటరింగ్ లో తెలుస్తుంది. అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఆన్లైన్ అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. అండర్స్టూడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ అగైన్ టోటల్గా 2 టీమ్స్ ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆర్ఎల్స్ ఒక సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేయడానికి 2 టీమ్స్ ఉంటాయి. వన్ ఈస్ డెవలప్మెంట్ టీమ్, సెకండ్ వన్ ఈస్ ఆపరేషనల్ టీమ్. ఓకేనా? డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ప్లాన్ చేస్తారు. ఏంటి ఆ ప్లాన్ అంటే, ఈ ప్లాన్ లో మీరు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు, అప్లికేషన్ లో ఏ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు, మీ అప్లికేషన్ యొక్క డ్యూరేషన్ ఎంత, మీ అప్లికేషన్ యొక్క బడ్జెట్ ఎంత, యాజ్ వెల్ యాజ్ మీ అప్లికేషన్ లో మీరు ఎంతమంది డెవలపర్స్ ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు, మీ అప్లికేషన్ మీరు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారు, నథింగ్ బట్ .NET, సియా, జావా. ఓకేనా? చాలా అండర్ కమ్స్ ప్లాన్ అనమాట. నెక్స్ట్ ప్లాన్ తర్వాత ఏంటి? కోడ్. ఈ కోడ్ అనేది ఎవరు రాస్తారు? డెవలపర్స్ రాస్తారు. ఆ డెవలపర్స్ ని ఫర్ సపోజ్ మనం ప్లాన్ లో ఒక 5 డెవలపర్స్ ఇన్వాల్వ్ చేసి ఆ 5 డెవలపర్స్ కూడా ఆ సర్వీసెస్ కి సంబంధించిన కోడ్ ని రాయడం మొదలు పెడతారు. వన్స్ కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ కోడ్ ని బిల్డ్ చేస్తారు. బిల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే ఒక ఫైనల్ కోడ్ ఉందో ఆ కోడ్ ని ఒక చోటకు తీసుకొచ్చి స్ట్రక్చర్ ఫార్మాట్ లో అరేంజ్ చేసేదాన్ని కోడ్ అంటారు అనమాట. సారీ, బిల్డ్. వన్స్ బిల్డ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేస్తారు కోడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా రన్ అవుతుందా లేదా.
ఆర్ఎల్స్ ఏమన్నా బగ్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా, అవన్నీ కూడా ఈ టెస్ట్ అనే ఒక పేజ్ లో తెలుస్తుంది. నెక్స్ట్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత డిప్లాయ్ చేస్తారు. ఏదైతే ఒక 100% టెస్ట్ కేసెస్ పాస్ అయిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని తీసుకెళ్లి డెవలప్మెంట్ టీం వాళ్ళు ఆపరేషన్ టీంకి ఇస్తారు. ఓకేనా. ఈ ఆపరేషనల్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే ఒక 100% టెస్ట్ కేసెస్ పాస్ అయిన కోడ్ ఉందో ఆ కోడ్ని తీసుకెళ్లి సర్వర్లో పెట్టడమే డిప్లాయ్మెంట్ అంటారు. నథింగ్ బట్ డిప్లాయ్. ఓకేనా. డిప్లాయ్ చేసిన తర్వాత నా సర్వర్లో నా అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. అప్లికేషన్ రన్ అవుతుందంటే ఆటోమేటిక్ గా సర్వర్ యొక్క నథింగ్ బట్ యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు కదా. ఎప్పుడైతే యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేసుకుంటున్నారో ఆటోమేటిక్ గా నా సర్వర్ అనేది కెపాసిటీ సిపియు కానీ ర్యామ్ కానీ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా సిపియు కన్జంప్షన్ కానీ ర్యామ్ కన్జంప్షన్ కానీ ఇంక్రీజ్ అయితే నా సర్వర్ అనేది సర్టెన్ పాయింట్ కి వెళ్ళినప్పుడు సర్వర్ అనేది డౌన్ అవుతుంది. ఓకేనా. ఈ సర్వర్ అనేది డౌన్ అవ్వకుండా 24/7 అవైలబిలిటీగా ఉండేటట్టు చూసేదే ఆపరేట్ అండి. ఓకేనా. ఆ సిపియు కన్సంప్షన్ ని ర్యామ్ కన్సంప్షన్ ని మనం 24/7 మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకేనా. అది మానిటర్. ఓకేనా. ఇది మొత్తం కూడా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ని ఆపరేషనల్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఓకే సార్, బాగానే ఉంది. మన అప్లికేషన్ అనేది మన సర్వర్ లో రన్ అవుతుంది. నథింగ్ బట్ పేటిఎం అనే అప్లికేషన్ నేను సర్వర్ లో డిప్లాయ్ చేశాను. ఆ సర్వర్ లో నా అప్లికేషన్ అనేది వెల్ అండ్ గుడ్ బాగా రన్ అవుతుంది అనమాట. సో యూజర్స్ అనే వాళ్ళు ఎటువంటి ఎర్రర్స్ లేకుండా యాక్సెస్ చేసుకుంటున్నారు. సో కానీ ఎట్ పాయింట్ ఆఫ్ టైంలో నా అప్లికేషన్ అనేది డౌన్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ డౌన్ అయింది. నథింగ్ బట్ అప్లికేషన్ అనేది ఫెయిల్ అయింది. ఓకేనా. ఈ అప్లికేషన్ ఫెయిల్ అయిన తర్వాత ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళకి కానీ ఆపరేషనల్ టీం వాళ్ళకి కానీ ఒక లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే అప్లికేషన్ అనేది ఫెయిల్ అయిన తర్వాత ఈ ఆపరేషనల్ టీం వాళ్ళు వచ్చి డెవలప్మెంట్ టీం వాళ్ళతో ఏమంటారంటే అప్లికేషన్ ఫెయిల్ అయింది, కోడ్ లో ఎర్రర్ ఉందంటారు. అప్లికేషన్ ఫెయిల్ అయింది, కోడ్ లో ఎర్రర్ అంటారు అనమాట. కోడ్ ఎర్రర్ అంటారు ఈ ఆపరేషనల్ టీం. కానీ ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏమంటారంటే మేము ఏదైతే 100% టెస్ట్ కేసెస్ పాస్ అయిన కోడ్ ఉందో ఆ కోడ్నే మీకు ఇచ్చాము, మీరే ఆపరేషన్ అనేది కరెక్ట్ గా చేయలేదు, సో ప్రాబ్లం అనేది మీ సైడ్ ఉందని డెవలప్మెంట్ టీం వాళ్ళు అంటారు. అర్థమైందా కన్ఫ్యూజన్ అనేది ఎట్లా రైజ్ అయిందో. ఓకేనా. సో కన్ఫ్యూజన్ ఏంటంటే అప్లికేషన్ అనేది ఫెయిల్ అయిన తర్వాత ఈ ఆపరేషనల్ టీం వాళ్ళు డెవలప్మెంట్ టీం వాళ్ళతో ఏమంటారంటే అప్లికేషన్ ఫెయిల్ అయింది, కోడ్ లో ఎర్రర్ ఉందంటారు. వీళ్ళు ఏమంటారు కోడ్ ఎర్రర్ అంటారు అనమాట. సో కానీ ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏమంటారు మేము ఏదైతే 100% టెస్ట్ కేసెస్ పాస్ అయిన కోడ్ ఉందో ఆ కోడ్ ని తీసుకొచ్చి మీకు ఇచ్చాము, మీరే ఆపరేషన్ అనేది కరెక్ట్ గా పర్ఫామ్ చేయలేదు. ఓకేనా. మీరే ఆపరేషన్ అనేది కరెక్ట్ గా పర్ఫామ్ చేయలేదు, సో ప్రాబ్లం అనేది మీ సైడ్ ఉంది, మీ వల్లే అప్లికేషన్ అనేది డౌన్ అయ్యింది అని డెవలప్మెంట్ టీం వాళ్ళు అంటారు. ఓకేనా. వీళ్ళిద్దరి మధ్య కన్ఫ్యూజన్ ఉంది కదా, ఈ కన్ఫ్యూజన్ ని బ్రేక్ చేస్తూ వచ్చిందే డెవాప్స్ అండి. సో ఈ కన్ఫ్యూజన్ ని బ్రేక్ చేస్తూ వచ్చిందే డెవాప్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డెవాప్స్ ఉంది కదా, నేమ్ ఇట్ సెల్ఫ్ డెవాప్స్ అనమాట. సో ఫస్ట్ 3 లెటర్స్ డెవ్ అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ టీం వాళ్ళకి సంబంధించింది. సెకండ్ 3 లెటర్స్ ఆప్స్ అనమాట, నథింగ్ బట్ ఆపరేషనల్ టీం వాళ్ళకి సంబంధించింది. ఓకేనా. ఫస్ట్ 3 లెటర్స్ డెవ్, నథింగ్ బట్ డెవలప్మెంట్ టీం, లాస్ట్ 3 లెటర్స్ ఆప్స్, నథింగ్ బట్ ఆపరేషనల్ టీం వాళ్ళు. ఓకేనా. ఈ కన్ఫ్యూజన్ బ్రేక్ చేస్తూ వచ్చింది డెవాప్స్ అన్నమాట. సో ఈ కన్ఫ్యూజన్ ఎలా బ్రేక్ చేస్తాడంటే ఈ డెవాప్స్ అనే ఒక అతను ఎవరైతే ఉన్నారో డెవలప్మెంట్ టీం వాళ్ళతో యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీం వాళ్ళతో కలిసి వర్క్ చేస్తాడు అనమాట. ఓకేనా. సో ఫర్ సపోజ్ అప్లికేషన్ అనేది ఎలా ఫెయిల్ అయిందో చెప్తాను చూడండి. డెవలప్మెంట్ టీం అతను అప్లికేషన్ ని జావాలో రాశాడు అనుకోండి. జావాలో రాశాడు, అప్లికేషన్ ని జావాలో డెవలప్ చేశాడు విత్ ద వర్షన్ ఆఫ్ 1.8.0 అనుకోండి. 1.8.0 అనే ఒక వర్షన్ ని యూజ్ చేసుకొని అప్లికేషన్ ని డెవలప్ చేశారు డెవలప్మెంట్ టీం వాళ్ళు. ఓకేనా. అతను ఎక్కడ డెవలప్ చేశాడు డెవలప్మెంట్ టీం వాళ్ళు, అతను లోకల్ ల్యాప్టాప్ లో డెవలప్ చేశాడు. ఓకేనా. లోకల్ ల్యాప్టాప్ లో డెవలప్ చేసినప్పుడు ఈ 1.8.0కి సంబంధించిన వర్షన్ అని చూసారా, ఆ వర్షన్ కి సంబంధించిన ప్యాకేజెస్ కానీ రన్ టైం కానీ అవన్నీ అతనికి తెలుసు కాబట్టి అతను లోకల్ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ప్యాకేజెస్ కానీ రన్ టైం కానీ ఇన్స్టాల్ అయినప్పుడు ఆ కోడ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అది ఎవరికి తెలుసు ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి అండ్ రన్ టైమ్స్ ఇన్స్టాల్ చేయాలి అనేది
డెవలప్మెంట్ టీం వాళ్ళకి తెలుసు కాబట్టి అతని లోకల్ ల్యాప్టాప్ లో వర్క్ చేశాడు. సో అతని లోకల్ ల్యాప్టాప్ లో అప్లికేషన్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. ఓకేనా. ఈ ప్యాకేజెస్ కానీ రన్ టైమ్స్ కానీ ఇన్స్టాల్ చేయాలని ఆపరేషనల్ టీం వాళ్ళకి ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు చెప్పాలి కదా, కానీ చెప్పలేదు. ఇదే మిస్కమ్యూనికేషన్ అనమాట. ఓకేనా. సో ఇతను ఏం చేశాడు, 100% టెస్ట్ కేసెస్ పాస్ అయింది కోడ్ ని తీసుకొని సర్వర్ లో డిప్లాయ్ చేయండి అని ఆపరేషన్ టీం వాళ్ళకి చెప్పాడు. ఆపరేషన్ టీం వాడు ఏం చేశాడు, డైరెక్ట్ గా 100% టెస్ట్ కేసు పాస్ అయింది కదా కోడ్, ఆ కోడ్ తీసుకెళ్లి డైరెక్ట్ గా సర్వర్ లో డిప్లాయ్ చేశాడు. కానీ సర్వర్ లో ఆ రన్ టైం కానీ ఆ ప్యాకేజెస్ కానీ ఇన్స్టాల్ చేశాడా, ఇన్స్టాల్ చేయలేదు. సో ఇదే ఒక మిస్కమ్యూనికేషన్ అనమాట. ఓకేనా. ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళని యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీం వాళ్ళని కంబైన్ టుగెదర్ కలిపి వర్క్ చేపించేవాడే డెవాప్స్. సో ఈ డెవాప్స్ అనేవాడు డెవలప్మెంట్ టీమ్ లో ఇన్వాల్వ్ అవుతాడు, యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఓకేనా. ఇన్వాల్వ్ అయితే సో ఇతనికి మొత్తం ఎండ్ టు ఎండ్ ఐడియా ఉంటుంది అనమాట. డెవాప్స్ అనే ఒక అతనికి ఏమని, ఓకే మన అప్లికేషన్ అనేది జావాలో రాశారు, జావాలో కూడా వర్షన్ 1.8.0 యూజ్ చేసుకొని రాశారు. సో రాసినప్పుడు ఆ 1.8.0 కావాల్సిన రన్ టైమ్స్ కానీ ప్యాకేజెస్ కానీ మొత్తం కూడా ఇన్స్టాల్ చేయాలి అని డెవాప్స్ అనే ఒక అతనికి ఐడియా ఉంటుంది, కానీ ఆపరేషన్ అనే వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఇలా ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల అప్లికేషన్ అనేది డౌన్ అయింది. ఓకేనా. ఆ మిస్కమ్యూనికేషన్ బ్రేక్ చేస్తూ వచ్చింది డెవాప్స్ టీం. ఓకేనా. ఆన్లైన్ అర్థమైందా, ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి? కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? అండర్స్టూడ్. సో నౌ సో ఇక్కడ మనం డెవాప్స్ యొక్క లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే ఒక సింబల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటి ఆ సింబల్? ఎనీవన్ కెన్ గెస్? ఒక సింబల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటి ఆ సింబల్? ఇన్ఫినిటీ. ఎస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డెవాప్స్ యొక్క లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే దానికి ఒక సింబల్ ఇన్ఫినిటీ. ఎస్. సో ఇది ఇన్ఫినిటీ ప్రాసెస్ అండి. డెవాప్స్ అనేది ఒక ఇన్ఫినిటీ ప్రాసెస్. అది ఎలా ఇన్ఫినిటీ అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. సో లెట్ మీ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. సో ఇనిషియల్ గా నేను పేటిఎం అనే ఒక అప్లికేషన్ ని మనం డెవలప్ చేశాం కదా. సో ఇనిషియల్ గా పేటిఎం అనే ఒక అప్లికేషన్ నాకు వర్షన్ 1 మీద రన్ అవుతుంది. సో పేటిఎం అనే ఒక అప్లికేషన్ వర్షన్ 1 మీద రన్ అవుతుంది. వర్షన్ 1 లో నేను లెట్స్ సే 5 సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తాను. 5 సర్వీసెస్ ఏంటి? రీఛార్జ్, బ్యాంక్ ట్రాన్సాక్షన్, మూవీ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్. ఇలా ఒక 5 సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేసుకొని పేటిఎం అనే ఒక అప్లికేషన్ నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత నాకు నా పేటిఎం అనే ఒక అప్లికేషన్ మార్కెట్లో చాలా బూమ్ అయింది. ఓకేనా. చాలా బూమ్ అయింది అంటే ఫేమస్ అయింది. ఫేమస్ అయిన తర్వాత ఈ పేటిఎం అనే ఒక అప్లికేషన్ ఎవరైతే ఉన్నారో ఓనర్, ఆ ఓనర్ అగైన్ మళ్ళీ ఏం చేస్తాడంటే నా అప్లికేషన్ అనేది చాలా ఫేమస్ అయింది మార్కెట్లోకి, యాజ్ వెల్ యాజ్ బూమ్ అయింది. సో నేను నా పేటిఎంకి సంబంధించిన వర్షన్ 2ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ వర్షన్ 2లో అగైన్ న్యూ సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇనిషియల్ గా నాకు టోటల్ గా ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి? 5 సర్వీసెస్ ఉన్నాయి. సో వర్షన్ 2లో నేను న్యూ సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఓల్డ్ వి 5 సర్వీసెస్ అండ్ న్యూ సర్వీసెస్ ఒక 2 అనుకోండి. ఓకేనా. సో టోటల్ గా ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి? 7 సర్వీసెస్ ఉన్నాయి. సో ఓల్డ్ వి రీఛార్జ్, బ్యాంక్ ట్రాన్సాక్షన్, మూవీ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, న్యూవి. ఓకేనా. సో డిటిహెచ్, ఫ్లైట్ టికెట్స్, ఇలా న్యూ సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. ఈ న్యూ సర్వీసెస్ ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ నేను అగైన్ ఏం చేయాలి? ప్లాన్ చేయాలి, కోడ్ చేయాలి, బిల్డ్ చేయాలి, టెస్ట్ చేయాలి కదా, యాజ్ వెల్ యాజ్ డిప్లాయ్, ఆపరేట్ అండ్ దెన్ మానిటర్. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఇనిషియల్ గా నేను వర్షన్ 1 ని లాంచ్ చేయడానికి ఫస్ట్ నేను ఏం చేశాను? ప్లాన్ చేశాను. కోడ్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ దెన్ మానిటర్. ఇక్కడ మనకి ఇంకొక ఫేజ్ అనేది యాడ్ అయింది, రిలీజ్. ఈ రిలీజ్ అనేది ఏంటంటే నేను ఎట్ ద ఎండ్ చెప్తాను. ఫస్ట్ వర్షన్ 1 ని నేను లాంచ్ చేయడానికి ఫస్ట్ ఏం చేసాం మనం? ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్.
డిప్లాయ్, ఆపరేట్ అండ్ దెన్ మానిటర్. ఇవి చేసాం. సో ఆఫ్టర్ 1 year తర్వాత నా అప్లికేషన్ అనేది చాలా బూమ్ అయింది, చాలా ఫేమస్ అయింది. ఫేమస్ అయిన తర్వాత మళ్ళీ నేను వర్షన్ 2ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వర్షన్ 2కి మళ్ళీ అగైన్ నేను ఏం చేయాలి? ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ దెన్ మానిటర్. అగైన్ మళ్ళీ వర్షన్ 3ని నేను ఇంప్లిమెంట్ చేయాలంటే న్యూ సర్వీసెస్ కోసం మళ్ళీ ఆ న్యూ సర్వీసెస్ ని ప్లాన్ చేయాలి, కోడ్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ దెన్ మానిటర్. సో ఇలా చూసుకున్నట్లయితే వర్షన్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్న కొద్దీ డెవాప్స్ యొక్క లైఫ్ సైకిల్ ని ఫాలో అయితే మనం డెవాప్స్ యొక్క వర్క్ కూడా కంటిన్యూగా ఉంటుందా లేదా? సో అర్థమైతే డెవాప్స్ యొక్క లైఫ్ సైకిల్ అనేది ఎందుకు ఇన్ఫినిటీ ప్రాసెస్ అంటే ఎప్పుడైతే మనం వర్షన్స్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా డెవాప్స్ యొక్క వర్క్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? నాట్ ఓన్లీ ఫర్ ద పేటిఎం అనే ఒక అప్లికేషన్ కాదండి, మీరు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ తీసుకున్నా, లెట్స్ సే వాట్సాప్ తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, ఆర్ ఎల్స్ ఫోన్ పే, గూగుల్ పే, ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్, ఏ అప్లికేషన్ తీసుకున్నా కానీ మనం డైలీ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అప్డేట్స్ ఆర్ నథింగ్ బట్ వర్షన్స్ ఆర్ రిలీజింగ్ అన్నమాట. ఓకేనా? వితౌట్ డెవాప్స్ దేర్ ఇస్ నో ఈవెన్ సింగిల్ వన్ అప్లికేషన్. ఓకేనా? డెవాప్స్ లేకుండా ఎటువంటి అప్లికేషన్ అనేది లేదు మార్కెట్. అర్థమవుతుందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. సో ఆన్లైన్ అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. Can you confirm in chat box once? Clear. Remaining. Okay now. Next. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బిఫోర్ డెవాప్స్ అనమాట. సో డెవాప్స్ అనేది యాక్చువల్గా మనకి 2009లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2009లో వచ్చింది. 2009 కన్నా ముందు ఒక అప్లికేషన్ ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయలేదా అంటే చేశారు. బై యూజింగ్ విచ్ మెథడాలజీ అంటే వాటర్ ఫాల్ మెథడాలజీ. ఓకేనా? ఈ వాటర్ ఫాల్ మెథడాలజీని యూజ్ చేసుకొని మార్కెట్లోకి అప్లికేషన్ ని ఇంట్రడ్యూస్ చేసేవారు బిఫోర్ 2009 అనమాట. కానీ ఇక్కడ ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ ఏంటో చూపిస్తా చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాటర్ ఫాల్ మెథడాలజీ యొక్క వర్క్ ఫ్లో ఇది. సో ఫస్ట్ వాటర్ ఫాల్ మెథడాలజీ యొక్క వర్క్ ఫ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ ఏంటి? రిక్వైర్మెంట్స్. నథింగ్ బట్ మీ అప్లికేషన్కి సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా నోట్ చేస్తారన్నమాట. ఓకేనా? ఆ సర్వీసెస్ నోట్ అయిన తర్వాత డిజైనింగ్ అనే ఒక స్టేజ్కి వస్తారు. డిజైనింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్వీసెస్కి సంబంధించిన కోడ్ని రాస్తారు. కోడ్ని బిల్డ్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ నథింగ్ బట్ టెస్ట్ చేస్తారనమాట. వెరిఫికేషన్ అండ్ దెన్ మెయింటెనెన్స్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. రిక్వైర్మెంట్స్ తీసుకున్నారు, డిజైన్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు, వెరిఫికేషన్ చేశారు, మెయింటెనెన్స్ చేశారు అండ్ అప్లికేషన్ ఆర్ వర్కింగ్ ఫైన్. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఎక్కడ వచ్చిందంటే ఫర్ సపోజ్ నా అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనే ఒక స్టేజ్లో ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు నేను మళ్ళీ అగైన్ ఇంప్లిమెంటేషన్ అనే ఒక స్టేజ్కి వెళ్ళలేను. అదే అర్థమవుతుందా? నా అప్లికేషన్ ని నేను టెస్టింగ్ అనే ఒక ఫేజ్, నథింగ్ బట్ వెరిఫికేషన్ అనే ఒక ఫేజ్ లో నా అప్లికేషన్ అనేది ఫెయిల్ అయింది. అప్లికేషన్ ఫెయిల్ అయినప్పుడు నేను మళ్ళీ అగైన్ ఇంప్లిమెంటేషన్ అనే ఒక స్టేజ్ కి వెళ్ళలేను. అలా ఎందుకు వెళ్ళలేను అంటే చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ వాటర్ ఫాల్ ఉన్నాయండి. వాటర్ ఫాల్ అనేవి ఎప్పుడు ఎలా ఫ్లో అవుతాయి? అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ కి ఫ్లో అవుతాయి కదా. సో ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు పర్టికులర్గా నా వాటర్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? వాటర్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వాటర్ మళ్ళీ అగైన్ అప్ స్ట్రీమ్కి వెళ్ళగలవా? సో వెళ్ళలేవు. సేమ్ అలాగే వెరిఫికేషన్ స్టేజ్ అనే ఒక స్టేజ్లో ఫెయిల్ అయింది అనుకోండి నా అప్లికేషన్, నేను మళ్ళీ అగైన్ ఇంప్లిమెంటేషన్ అనే ఒక స్టేజ్కి వెళ్ళలేను. సో దిస్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. ఓకేనా? దిస్ వన్ ఇస్ ద మేజర్ డ్రాబ్యాక్. అండ్ అగైన్ సో నేను ఈ వెరిఫికేషన్ అనే ఒక స్టేజ్కి రావడానికి నాకు డ్యూరేషన్ ఒక 4 months పట్టింది. ఓకేనా? నేను వెరిఫికేషన్ అనే ఒక స్టేజ్కి రావడానికి నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేశాను, కోడ్ని బిల్డ్ చేశాను, ఇంప్లిమెంట్ చేశాను. వెరిఫికేషన్ అనే ఒక స్టేజ్కి రావడానికి నాకు టోటల్గా 4 months అనే ఒక టైం పట్టింది. 4 months టైం పట్టింది కదా. సో ఈ 4 monthsకి కూడా నేను ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తం కూడా లాసే కదా. మనీ లాస్, టైం వేస్ట్. ఓకేనా? సో ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. ఈ డ్రాబ్యాక్స్ అన్ని కూడా వాటర్ ఫాల్ మెథడాలజీలో మనం ఫేస్ చేసాం. ఓకే,
సో ఈ వాటర్ఫాల్ మెథడాలజీలో ఉన్న డ్రాబ్యాక్స్ ఓవర్కమ్ చేస్తూ వచ్చింది మనకి ఎజైల్ మెథడాలజీ. ఓవర్కమ్ చేస్తూ వచ్చింది ఎజైల్ మెథడాలజీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్టేజ్ ఇస్ ఎజైల్ మెథడాలజీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అగైన్, సో నేను లెట్స్ సే పేటిఎం అనే ఒక అప్లికేషన్ తీసుకుంటాను. పేటిఎం అనే ఒక అప్లికేషన్ తీసుకుంటున్నాను. సో ఈ పేటిఎం అనే ఒక అప్లికేషన్ నేను టోటల్గా 10 సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటాను. 10 సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటాను. ఈ 10 సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా నేను టైం లైన్ ఒక 3 ఇయర్స్ తీసుకుంటున్నాను. ఓకేనా, 3 ఇయర్స్ అనే టైం లైన్ తీసుకున్నాను. సో నా అప్లికేషన్ అనేది పేటిఎం. ఈ పేటిఎం అనే ఒక అప్లికేషన్లో నేను 10 సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో టోటల్గా దానికి టైం ఎంత, 3 ఇయర్స్. ఓకేనా. సో ఇలాంటి ఒక కానీ నాకు పేటిఎం అప్లికేషన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ ఏమంటున్నాడంటే నాకు నా అప్లికేషన్ అనేది 3 ఇయర్స్ కాదు, వితిన్ ఓన్లీ 1 ఇయర్లోనే కావాలి. వితిన్ ఓన్లీ 1 ఇయర్లోనే కావాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్ నథింగ్ బట్ 3 ఇయర్స్లో కంప్లీట్ అవ్వాల్సిన అప్లికేషన్ అనేది వితిన్ 1 ఇయర్లో కంప్లీట్ అవుతుందా అంటే నో. సో ఇలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇంట్రడ్యూస్ చేయడానికి, ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి వచ్చింది ఎజైల్ మెథడాలజీ అని. సో ఇక్కడ ఈ ఎజైల్ మెథడాలజీ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అంటే, సో టోటల్గా నా అప్లికేషన్ పేటిఎంలో టోటల్గా 10 సర్వీసెస్ ఉన్నాయి కదా. ఈ 10 సర్వీసెస్ని టైం లైన్ ఎంత, 3 ఇయర్స్ కదా. అలా కాకుండా నా పేటిఎం అనే ఒక అప్లికేషన్ ఉంది కదా, ఆ అప్లికేషన్ ఫస్ట్ ఇనిషియల్గా నేను వర్షన్ 1ని లాంచ్ చేస్తాను. ఈ వర్షన్ 1లో టోటల్గా నేను 3 సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఈ 3 సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేసి ఓకేనా మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాను. దీనికి పట్టే టైం లైన్ ఓన్లీ 5 మంత్స్ అనమాట. ఓన్లీ 5 మంత్స్. ఓకేనా. సో అగైన్ 5 మంత్స్ అనేది టైం లైన్ అనమాట. ఈ టైం లైన్లో నేను 3 సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో దాన్ని నేను వర్షన్ 1గా లాంచ్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఒక 2 న్యూ సర్వీసెస్ని తీసుకుంటాను. ఓకేనా, 3 సర్వీసెస్. ఇది ఏమో వర్షన్ 1. నెక్స్ట్ వర్షన్ 2లో 2 సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే న్యూ సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ నేను దీనికి టైం లైన్ 1 ఇయర్ తీసుకున్నాను. ఓకేనా, ఈ 2 సర్వీసెస్కి అగైన్ 1 ఇయర్ తీసుకున్నాను అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అగైన్ రిమైనింగ్ 5 సర్వీసెస్ని కూడా నేను ఇంప్లిమెంట్ చేయడానికి రిమైనింగ్ ఇంకొక 1 ఇయర్ తీసుకున్నాను. ఓకేనా. టోటల్గా నాకు ఇక్కడ 2 ఇయర్స్లో నా అప్లికేషన్ మొత్తం కూడా ఇంట్రడ్యూస్ అయిపోయింది. ఓకేనా. ఫస్ట్ 5 మంత్స్లోనేమో 3 సర్వీసెస్, నెక్స్ట్ ఇంకొక 5 మంత్స్లోనేమో 2 సర్వీసెస్, ఇంకొక 1 ఇయర్లోనేమో రిమైనింగ్ 5 సర్వీసెస్ అనుకోండి. ఓకేనా. ఇట్లాంటి ఒక లార్జర్ అప్లికేషన్ని డివైడ్ చేసి స్ప్రింట్గా నథింగ్ బట్ వర్షన్స్గా డెలివరీ చేసేది అజైల్ మెథడాలజీ. ఓకేనా. సో నాకు టోటల్గా అప్లికేషన్ అనేది పేటిఎం అనే ఒక అప్లికేషన్. ఈ పేటిఎం అనే ఒక అప్లికేషన్ 10 సర్వీసెస్ ఉన్నాయి. ఈ 10 సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు టోటల్గా 3 ఇయర్స్ ఆఫ్ టైం పట్టింది అనుకోండి. సో నేను కానీ క్లయింట్ ఏమంటున్నాడంటే నథింగ్ బట్ పేటిఎం ఓనర్ నాకు నా అప్లికేషన్ అనేది ఓన్లీ వితిన్ 1 ఇయర్లోనే కావాలంటున్నాడు. 1 ఇయర్లోనే కావాలి. కానీ 3 ఇయర్స్లో డెవలప్ చేయాల్సిన అప్లికేషన్ అనేది 1 ఇయర్లో అవుతుందా అంటే అబ్సల్యూట్లీ నో, రైట్. సో ఓనర్ అనేవాడు యాక్సెప్ట్ చేయడు ఇలాంటి కేసెస్. సో యాక్సెప్ట్ చేయనప్పుడు మేనేజర్ ఏమంటాడంటే మనం అజైల్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేద్దాము. నథింగ్ బట్ మీ లార్జర్ ఏదైతే ఒక అప్లికేషన్ ఉందో 10 సర్వీసెస్కి సంబంధించిన అప్లికేషన్, ఆ అప్లికేషన్ని నేను వర్షన్గా డివైడ్ చేసి స్ప్రింట్గా నథింగ్ బట్ టైం లైన్, స్ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ టైం లైన్ అనమాట. సో స్ప్రింట్స్గా డివైడ్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తా అంటాడు. సో అతను 1 ఇయర్లో అడిగాడు అప్లికేషన్ని, కానీ నాకు నా వర్షన్ 1 అనేది వితిన్ ఓన్లీ 5 మంత్స్లోనే లాంచ్ అవుతుంది. ఇప్పుడు ఒప్పుకుంటాడు కదా క్లయింట్, 1 ఇయర్లో కావాల్సిన అప్లికేషన్ని నేను ఓన్లీ 5 మంత్స్లో మాత్రమే ఇస్తానంటాడు. సో దాన్ని వర్షన్ 1గా తీసుకుంటాను. సో అది మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ 5 మంత్స్ తర్వాత అగైన్ వర్షన్ 2ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఈ వర్షన్ 2లో మళ్ళీ అగైన్ న్యూ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఆ న్యూ సర్వీసెస్ని నేను సెకండ్ స్ప్రింట్లో ఇంప్లిమెంట్ చేస్తాను. అలా ఒక లార్జర్ అప్లికేషన్ని పార్ట్స్గా డివైడ్ చేసి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంని సెట్ చేసుకొని
క్రియేట్ చేసేది, ఇంట్రడ్యూస్ చేసేది అజైల్ మెథడాలజీ అని. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అజైల్ మెథడాలజీలో అగైన్ ఎక్కడన్నా కానీ మన ఇంప్లిమెంటేషన్ నథింగ్ బట్ టెస్టింగ్ స్టేజ్లో కానీ బిల్డ్ స్టేజ్లో కానీ ఫెయిల్ అయితే మళ్ళీ అగైన్ 1 స్టెప్ బ్యాక్కి వెళ్ళొచ్చు. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఓవర్కమ్ అయిపోయింది కదా. సో వాటర్ఫాల్ మెథడాలజీలో ఉన్న డ్రాబ్యాక్ ఇక్కడ ఓవర్కమ్ అయిందా? అర్థమవుతుందో అరెస్ట్ మళ్ళీ రిపీట్ చేయాలా? అజైల్ మెథడాలజీ ఆన్లైన్ అర్థమవుతుందో అరెస్ట్ మళ్ళీ రిపీట్ చేయాలి. రిమైనింగ్ సో ఇదంతా కూడా డిస్కషన్ అనమాట, ఏదైతే అజైల్ మెథడాలజీ ఉన్న డిస్కషన్. సో దెన్ నెక్స్ట్ డెవాప్స్ యొక్క హిస్టరీ అండి. సో జనరల్గా డెవాప్స్ అనేది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008లో ఓరియంట్ చేశారనమాట. జస్ట్ ఇది ఎలా ఓరియంట్ చేశారంటే జస్ట్ డిస్కషన్ బిట్వీన్ ద 2 పీపుల్ అండి. 2 పీపుల్ మధ్య డిస్కషన్ అనమాట. ఎవరెవరు వాళ్ళంటే ప్యాట్రిక్ డీబియస్ అండ్ ఆండ్రిక్ క్లే, వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనేది వస్తుంది. ఏంటా డిస్కషన్ అంటే ఒక అప్లికేషన్ అనేది ప్రొడక్షన్లో నథింగ్ బట్ సర్వర్లో ఫెయిల్ అయినప్పుడు ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళకి ఈ ఆపరేషనల్ టీం వాళ్ళకి ఒక లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది కదా, ఆ కన్ఫ్యూజన్ ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది అనే ఒక డిస్కషన్ అనేది వీళ్ళిద్దరి మధ్య వచ్చింది. ఎవరు వాళ్ళు అంటే ప్యాట్రిక్ డీబియస్ అండ్ ఆండ్రిక్ క్లే. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2009లో సమ్మిట్ అనేది ఒక జరిగింది. ఎక్కడ? బెల్జియం అనే ఒక ప్లేస్ లో సక్సెస్ సమ్మిట్ అనేది జరిగింది అనమాట. వాళ్ళు ఏమన్నారంటే వాట్ ఇఫ్ డెవాప్స్ కమ్స్ ఇన్ టు ద మార్కెట్, మార్కెట్ లోకి డెవాప్స్ అనేది వస్తే ఎలా ఉంటుంది అని ఒక సమ్మిట్ అనేది జరిగింది 2009లో. ఓకేనా. సో సమ్మిట్ అనేది జరిగిన తర్వాత డెవాప్స్ అనే ఒక మెథడాలజీని ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ 2014లో దాని యొక్క యాన్యువల్ స్టేటస్ అనేది పబ్లిష్ చేశారనమాట, రిపోర్ట్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ డెవాప్స్ కి బర్త్ సర్టిఫికేట్ అనేది ఏదన్నా ఉంటే ప్యాట్రిక్ డీబియస్ మీద ఫాదర్ అండి. ఫాదర్ ఎవరంటే ప్యాట్రిక్ డీబియస్. అర్థమైందా? అరస్ మళ్ళీ రిపీట్ చేద్దాం. సో ఆన్లైన్ అర్థమైందా? 2009లో వచ్చిందనమాట మనకి డెవాప్స్ అనేది యాక్చువల్. సో డెవాప్స్ అనేది ఒక బర్త్ సర్టిఫికేట్ కనుక ఉంటే ప్యాట్రిక్ డీబియస్ మీద ఫాదర్. అర్థమైందా? ఆన్లైన్ ఆర్ఎస్ మళ్ళీ రిపీట్ చేయాలి. రిమైనింగ్ సో టూల్స్ వి యూజ్డ్ ఇన్ డెవాప్స్ అండి. డెవాప్స్ లో మనం ఎటువంటి టూల్స్ ని యూజ్ చేస్తున్నాం కరెంట్లీ మా ఆర్గనైజేషన్ లో నథింగ్ బట్ మా కంపెనీలో ఎటువంటి టూల్స్ ని యూజ్ చేస్తానో డిస్కస్ చేస్తాం చూడండి. యాజ్ వెల్ యాజ్ మనం ఇక్కడ ఏ టూల్స్ నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ప్లాన్ కి మనం ఎటువంటి కోడ్ ని యూజ్ ఎటువంటి టూల్ ని యూజ్ చేయలేదు. ఎందుకంటే ఇది జస్ట్ డిస్కషన్ బిట్వీన్ ద పీపుల్ అండి. పీపుల్ మధ్య డిస్కషన్ జరుగుతుంది ప్లాన్ లో, అంతే కదా. మీరు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, అదంతా కూడా ప్లాన్ అనమాట. ఆ ప్లాన్ కి మనం ఎటువంటి టూల్ ని యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ కోడ్. ఓకేనా. సో ఇక్కడ మనం కోడ్ ని డెవలపర్స్ అనే వాళ్ళు కోడ్ రాశారు. ఆ కోడ్ ని మనం ట్రాక్ చేయడానికి కానీ ఆ కోడ్ ని మనం స్టోర్ చేయడానికి కానీ గిట్ అనే ఒక టూల్ ని నేర్చుకుంటాం. గిట్ అనే ఒక టూల్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ గిట్ అనే ఒక టూల్ ని 99% కంపెనీస్ అన్ని కూడా ఈ గిట్ అనే ఒక టూల్ ని మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా. సో కరెంట్లీ మా ఆఫీస్ లో కూడా మేము యూజ్ చేసేది కూడా గిట్టేనండి. ఓకేనా. సో ఈ కోర్స్ లో మనం గిట్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ బిల్డ్. ఓకేనా. ఫర్ సపోజ్ నా అప్లికేషన్ అనేది జావాలో రాశారు. ఓకేనా. జావాలో రాసిన అప్లికేషన్ ని బిల్డ్ చేయడానికి మ్యావెన్ అనే ఒక టూల్ ని యూజ్ చేస్తారు. ఓకేనా. అదే మన అప్లికేషన్ అనేది .NET లో రాశారనుకోండి MS బిల్డ్ అనే ఒక టూల్ ని యూజ్ చేస్తారు బిల్డ్ చేయడానికి. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ ద లాంగ్వేజెస్ బిల్డింగ్ టూల్ అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన సిలబస్ లో కానీ నేను టీచ్ చేయబోయేది కానీ మ్యావెన్. సో ఇక్కడ మేము కరెంట్లీ .NET అనే ఒక అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నాము. .NET ని బిల్డ్ చేయడానికి నేనేం యూజ్ చేస్తాం, MS బిల్డ్ అనే ఒక టూల్ని యూజ్ చేస్తాం. సో నేను ఎక్స్ట్రాగా మీకు
ఎంఎస్ బిల్డ్ అనే ఒక టూల్ కూడా చెప్తారు, ఎలా బిల్డ్ చేయాలి ఒక అప్లికేషన్ ఎంఎస్ బిల్డ్ తో యూస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ బిల్డ్ చేయడానికి ఏం యూస్ చేస్తాం, మావెన్. ఓకేనా, యాజ్ వెల్ యాజ్ .NET అనమాట. బేస్డ్ ఆన్ ద కోడ్ ని బట్టి బిల్డింగ్ టూల్ మారిపోతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ టెస్ట్. బిల్డ్ చేసిన కోడ్ని మనం టెస్ట్ చేయడానికి JUnit, Selenium ఇలాంటి టూల్స్ యూస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ డిప్లాయ్ చేయడానికి డోకర్ కానీ, యాన్సిబుల్ కానీ, పపెట్, షెఫ్ ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నాము, యాజ్ వెల్ యాజ్ మార్కెట్లో ఏ టూల్స్ ని యూస్ చేస్తున్నారంటే డోకర్, యాన్సిబుల్. ఇఫ్ టైం పర్మిట్స్ షెఫ్ చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే డోకర్ యాజ్ వెల్ యాజ్ యాన్సిబుల్. ఓకేనా. డిప్లాయ్ చేసిన అప్లికేషన్ ని ఆపరేట్ చేయడానికి సేమ్ డోకర్, యాన్సిబుల్ ఇలాంటి టూల్స్ ని యూస్ చేస్తాం. ఓకేనా. మానిటరింగ్ పర్పస్ కోసం మానిటరింగ్ చేయడానికి మన సర్వర్ని మనం మానిటర్ చేయడానికి Nagios కానీ, ELK కానీ, Splunk కానీ ఇలాంటి టూల్స్ యూస్ చేస్తాం. సో ఇక్కడ ఈ మానిటరింగ్ టూల్స్ Nagios కానీ, ELK కానీ ఏవైతే ఉన్నాయి టూల్స్ అనేవి చాలా ఓల్డ్ అండి. సో నవేడేస్ ఏవైతే కంపెనీస్ అన్ని కూడా యూస్ చేస్తున్నాయో నథింగ్ బట్ కరెంట్లీ మేము ఏదైతే ఒక మానిటరింగ్ టూల్ ని యూస్ చేస్తున్నామో ఆ టూల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. నథింగ్ బట్ Prometheus అండ్ Grafana ఇలా 2 టూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ 2 టూల్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం మానిటరింగ్ కోసం. యాజ్ వెల్ యాజ్ నేను Nagios అండ్ ELK కూడా చెప్తాను. ఓకేనా. Prometheus అండ్ Grafana కవర్ అవుతుంది, ELK కవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ Nagios కూడా కవర్ అవుతుంది. ఓకేనా. కోడ్ ని బిల్డ్ చేయడానికి మావెన్ కవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎంఎస్ బిల్డ్ కూడా కవర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్టర్నేట్ టూల్స్ ని కూడా మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అర్థమవుతుందా. ఇక్కడ మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము, యాజ్ వెల్ యాజ్ కరెంట్ ఇండస్ట్రీలో ఏమి యూస్ చేస్తున్నారు. అర్థమైందా, ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఆన్లైన్ అర్థమైందా, ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. Okay. So now, any doubts regarding the course content కానీ, డ్యూరేషన్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఆర్ఎల్స్ ఇప్పటిదాకా జరిగిన క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఎనీ డౌట్స్ ఆన్లైన్? టెరాఫామ్, యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనం టెరాఫామ్నే యూజ్ చేస్తామండి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోర్స్ కంటెంట్ మీ దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది. సిలబస్ ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ టెరాఫామ్ అనేది మెయిన్. టెరాఫామ్, డాకర్, క్యూబర్నెటిస్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సిలబస్ మొత్తం కూడా మనకి కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ లో టెరాఫామ్ మొత్తం కూడా కవర్ అవుతుంది. రేవతి ఓకేనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి టెరాఫామ్ అనే ఒక టూల్ని యూజ్ చేస్తాం. సో అది కవర్ అవుతుంది. రిమైనింగ్ ఎనీ డౌట్స్? What are the topics that are covered in Azure part in your training? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే Azure ఫండమెంటల్స్ మొత్తం కూడా కవర్ అవుతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే Azure సర్వీసెస్ మెన్షన్ చేశాను కదా సిలబస్ లో, ఇవన్నీ కవర్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ నేను కొన్ని సర్వీసెస్ ని ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను అనమాట. సో యాక్చువల్గా ఈ కోర్స్ కంటెంట్ అనేది నేను 1 year బ్యాక్ క్రియేట్ చేశాను. సో ఈ కోర్స్ కంటెంట్ లో మళ్ళీ అగైన్ నేను అప్డేట్స్ అనేవి చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే కోర్స్ సిలబస్ ఉందో దానిలో నేను ఎటువంటి కటింగ్ అనేది చేయను, ఎక్స్ట్రాగా చెప్తానులే కానీ ఉన్నాయి మాత్రం మనం స్కిప్ చేయమన్నమాట. ఓకేనా. Azure ఫండమెంటల్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయండి. ఎనీ డౌట్స్ ఆన్లైన్? ఎనీ డౌట్స్ or else shall we wind up the session for today?